మంత్రి గారు రిప్లై ఇస్తే థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు కూన రవికుమార్ గారు, రామాంజన్ గారు వారి సూచనలు వివరాలు కూడా చెప్పారు. వాస్తవంగా అధ్యక్ష, ఈ చట్ట సవరణ అనేది తీసుకొచ్చేది స్థానిక సంస్థల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరొకసారి మనం ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే తగ్గిపోయిందనే నిర్ధారణకు వచ్చామో దాన్ని మళ్ళీ మనం పెంచుకునే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనలో స్వర్ణాంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో దీని గురించి ప్రస్తావిస్తూ ఈ మార్పు తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైతే 2.1కి మన రాష్ట్రంలో నిర్ధారించారో టీఎఫ్ఆర్, దాన్ని 1.6కి నిర్ధారించారో దాన్ని మళ్ళీ 2.1కి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనం చేయడం జరిగింది. ఇది ఇట్స్ ఇన్ అ వే వీఆర్ యాక్టింగ్ ఇన్ అ వెరీ డెమోక్రాటిక్ సొసైటీ. అవకాశం అందరికీ కల్పించడానికి ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు గతంలో చాలామంది అవకాశాలు కోల్పోయారు అధ్యక్ష పోటీ చేయడానికి. వారందరికీ కూడా చట్ట సవరణ ద్వారా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక చక్కటి అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా మన ప్రభుత్వం నుంచి మనం గర్వపడాలి అధ్యక్ష. కొత్త ఆలోచనతోటి, ప్రాగ్మాటిక్ అప్రోచ్ తోటి, ప్రోగ్రెసివ్ ఆలోచనతోటి మనం ముందుకెళ్తున్నాం. దాన్ని మనందరం కూడా, మన సభ్యులందరూ కూడా దాన్ని బలపరిచినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐ బెగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్ అధ్యక్ష.